హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, ఎప్పట్లాగా మనం ఏంటంటే ఫస్ట్ ఫియర్ అయితే చూద్దాం. ఫియర్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో 16 అయితే ఉంది. ఇది మనకి కొద్దిగా ప్యానిక్ చేసే విషయం అన్నట్టు. ఎక్కువ ఏంటంటే ప్యానికింగ్ అవుతున్నాడు కాబట్టి మేబీ మార్కెట్లో ఏంటంటే నెక్స్ట్ 1 మంత్లో మనకి ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఈ ప్యానిక్ మూమెంట్లో ఎక్కువ వేల్స్ అనేది బై చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం లిక్విడిటీ అనేది ఏ జోన్లో ఉందో చూద్దాం. లిక్విడిటీ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా 88,000లో ఉంది. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను నిన్నటి వీడియోలో 98,000 దాకా మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. బాటంలో చూసుకున్నట్లయితే 85,000లో కొద్దిగా లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో ఏంటంటే రెండు సైడ్లో లిక్విడేషన్స్ ఉన్నాయి కాబట్టి ట్రాప్స్ అనేది ఎక్కువ జరుగుద్ది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎవ్రీ టైం ఏంటంటే రేట్స్ హైక్ అయినప్పుడు మనకి జపాన్ వాళ్ళై ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంత డ్రాప్ అయింది, మనకి దగ్గర బీటీసీ 2024లో మనకి నియర్లీ 26% ఏంటంటే డ్రాప్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హై క్రియేట్ అయిపోయిన తర్వాత అక్కడ రేట్స్ కట్స్ అయితే జరిగింది. అక్కడ కూడా 25% డ్రాప్ అయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈసారి ఏంటంటే 0.75 రేట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అలా వస్తే మాత్రం మళ్ళీ కూడా ఎక్స్పెక్ట్ చేయండి ఒక 20% నుంచి ఒక 30% క్రాష్ ఉంటుందని. ఓకేనా, దానికి తగ్గట్టు నేను ఒక చార్ట్స్ ప్లాన్స్ అయితే క్రియేట్ చేస్తాను. అవి ఈరోజు కొద్దిగా బేసిక్స్ లెవెల్లో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నికల్గా ఏంటంటే చార్ట్ అయితే చూద్దాం. చార్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. నేను దాన్ని డ్రా చేస్తున్నాను, చూడండి. ఓకే, ఫస్ట్ మనకి 1 డే టైం ఫ్రేమ్ చూద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో కొన్ని నేను ఎలర్ట్ వేవ్స్లో అయితే మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. ఎలర్ట్ వేవ్స్ అయితే మీకు అందరికి తెలుసు, ఎవరికైతే ట్రేడింగ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకైతే క్లియర్ కట్గా తెలుసు. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ అయింది. ఇది ఈ డౌన్ పాయింట్లో నేను 1 అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ హైట్ దాకా వెళ్ళింది. ఇది మనం 2 అనుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ డైరెక్ట్ 3 లెవెల్కి డ్రాప్ అయింది. నెక్స్ట్ 4th లెవెల్కి డ్రాప్ అయింది. 4th లెవెల్కి ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 4th నుంచి 5th లెవెల్కి డ్రాప్ అవుద్ది. అది మనకి ఎలర్ట్ వేవ్లో 5th వేవ్ అయితే కంప్లీట్ అవుద్ది. ఓకేనా, ఇది ఒక ఎలర్ట్ వేవ్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఎలర్ట్ వేవ్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ ఎలర్ట్ వేవ్ కదా, దీంట్లో ఏంటంటే 5th వేవ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఏంటంటే 3 వచ్చిందని చెప్పి నేను ప్రిడిక్ట్ చేశాం. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇది 3 అయితే ఇంకా కన్ఫర్మ్ కాదు. అంటే మార్కెట్లో ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ 3 కన్ఫర్మ్ అయిన తర్వాత డైరెక్ట్ 4th లెవెల్కి అయితే వెళ్తుంది. ఇది కొద్దిగా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకోసం అనేది మీకు కొద్దిగా క్లారిటీగా అయితే అర్థం కాదు. దీని గురించి నేను మళ్ళీ పర్టికులర్గా ఇంకొక వీడియో చేస్తాను ఎలర్ట్ వేవ్స్లో 2 టాపిక్స్ గురించి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏంటంటే నేను 5th వేవ్ అనుకుంటున్నాను కాబట్టి ఈ 5th వేవ్ ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే నేను ఫిబొనాచి లెవెల్లో డ్రా చేశాను. ఎగ్జాక్ట్గా నేను దాన్ని ప్రిడిక్ట్ చేస్తే నియర్లీ మనం చూసుకున్నట్లయితే 70,560లో మనకి ఏంటంటే బాటమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది మనకి 5th లెవెల్ అనుకుంటున్నాం. అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. మ్యాక్సిమం ఒకవేళ అది 5th లెవెల్ ఉంటే ఆ విధంగా ఉండొచ్చు. అక్కడ నుంచి మనకి క్రాష్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, రేట్స్ హైక్ అయితే క్రాష్ నియర్లీ 20% నుంచి 30% అవుతుందని చెప్పాను. బట్ ఇది 18% దాకా అయితే ఉంది. మనం 20% తీసుకుంటే క్లియర్ కట్గా ఆ లెవెల్కి దాదాపుగా అప్రోచింగ్ ఉంది కాబట్టి నేను ఆ లెవెల్ని మైండ్లో అయితే పెట్టుకున్నాను. బట్ అది 100% సేఫ్ లెవెల్ అంటే దానికన్నా ముందు కూడా ఇంకా కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మీకు క్లియర్ కట్గా అర్థమైంది ఎలర్ట్ వేవ్లో 5th వేవ్ దాకా వెళ్తే ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎలర్ట్ వేవ్లో ఏ విధమైన ప్యాటర్న్లో అయితే ఉన్నామనేది ఒకసారి అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పటికీ ఈరోజు ఉన్న మార్కెట్ ప్రకారం మార్కెట్ ఎందుకు పెరగట్లేదు అంటే క్లియర్ కట్గా వాల్యూమ్ లెవెల్ ఏదైతే ఉందో దానికి బిలోలో ట్రేడ్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే బ్లూ లైన్ ఉందో పర్ఫెక్ట్గా నేను ఆ బ్లూ లైన్ని కొద్దిగా డ్రా చేస్తాను, చూడండి. ఓకే గైస్, నేనైతే ఆ బ్లూ లైన్స్ అయితే కొద్దిగా ఎగ్జాక్ట్గా అయితే డాలర్ అక్యురసీ తోటి కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈరోజు చార్ట్ ప్రకారం పర్ఫెక్ట్గా ఆ బ్లూ లైన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అంటే వాల్యూ ఏరియా లో అన్నట్టు పర్ఫెక్ట్గా దాని పైన వచ్చిందంటే మార్కెట్ మెల్లిగా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమైందో చూడండి, ఈ బ్లూ జోన్లో దీని కిందికి వెళ్ళి ఎప్పుడైతే దీని పైకి సబ్స్టేట్ అయిందో మార్కెట్ పంప్ అయింది. కాబట్టి మనం ఏంటంటే ఈ బ్లూ లైన్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం ప్రజెంట్.
పర్ఫెక్ట్గా బ్లూ లైన్ ఎబోవ్ అయితే ట్రేడ్ అవుతుంది. 100% ఇంకా కన్ఫర్మ్ రాలేదు, బట్ ఒకవేళ ఇది 100% కన్ఫర్మ్ అయితే మార్కెట్ అయితే పుష్ అవుద్ది. ఓకేనా, ఎందుకంటే మనకి లిక్విడేషన్స్ అనేది చెప్పాను కదా, 96,000 నుంచి 98,000లో అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. నేను ప్యాటర్న్స్ని ఫాస్ట్గా డ్రా చేస్తాను, ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా. ఓకే గైస్, ఇంకా మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ జోన్లో మనకి ఎక్కువ రెసిస్టెన్స్ అయితే ఉంది. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డౌన్ అయింది, నెక్స్ట్ ఇదే జోన్ నుంచి డౌన్ అయింది, థర్డ్ టైం డౌన్ అయింది అండ్ ఫోర్త్ టైం, మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ డౌన్ కావడం వల్ల లిక్విడేషన్స్ అనేది ఎక్కువ అయితే ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి, లిక్విడేషన్స్ అనేది ఈ లెవెల్లో పెరిగిపోయింది. మ్యాక్సిమం ఏంటంటే ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బుల్ మార్కెట్ కన్వర్ట్ అవుతున్నట్టు అనిపించి డౌన్ చేస్తున్నట్టు, అట్లా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ప్యాటర్న్స్ అయితే చూద్దాం. ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ వైట్ లైన్ ఏదైతే ఉందో ఆ వైట్ లైన్ కన్నా బిలోలో ఏంటంటే ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం అదే వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది, థర్డ్ టైం ఇదే వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ వైట్ లైన్ కన్నా బిలోలో అయితే ట్రేడ్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఇక్కడ డిసైడ్ అవుతుంది అన్నట్టు, మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళాలా లేకుంటే డౌన్ ట్రెండ్ వెళ్ళాలా అని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను దాన్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తాను అది నేను ఇంకా ఫాస్ట్గా ఇంకా వేరే చార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫాస్ట్గా చెప్తాను, ఇంకా వీడియో అయితే లెంత్ అవుద్ది కాబట్టి. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చిన ప్యాటర్న్స్ కూడా నేను డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ప్యాటర్న్ అది చూసుకున్నట్లయితే నేను ఇక్కడ దీంట్లో ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చింది. దీంట్లో ఒక రైజింగ్ వెజ్ ప్యాటర్న్ వచ్చింది, పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి డ్రాప్ అయింది అండ్ మళ్ళీ ఇదే సపోర్ట్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఈ పర్పుల్ లైన్ దగ్గర నుంచి డ్రాప్ అయింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ వైట్ లైన్ దగ్గర నుంచి దాదాపుగా ట్రేడ్ అయ్యి మొత్తం టోటల్గా ఈ జోన్లో ట్రేడ్ అవుతుంది. ఏదైతే ఏరియా ఉందో ఇది రైజింగ్ వెజ్ ప్యాటర్న్. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే టార్గెట్కి మనకి డౌన్ ట్రెండ్కి వెళ్తే ఒకవేళ దీని ఇప్పుడు మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది, కన్ఫామ్గా డౌన్ అయితే మాత్రం మనకి నియర్లీ ఎక్కడ దాకా వెళ్ళాలి, నియర్లీ 75,000 నుంచి 76,000 ఏంటంటే అప్రాక్సిమేట్లీ దాని టార్గెట్ అన్నట్టు, ఈ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ టార్గెట్. కాబట్టి ఏంటంటే మార్కెట్ స్టిల్ బీరిష్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లెవెల్ని కరెక్ట్గా డ్రా చేస్తాను చూడండి, ఈ లెవెల్ కన్నా ఎబో వెళ్తే తప్ప ఈ టోటల్ ప్యాటర్న్ అనేది ఇన్వాలిడ్ కాదు. 90,000 పైన ఎబోవ్లో ఉండాలి, 90,000 కన్నా బిలో ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఓకే, ఇది మనకి మొత్తానికి రైజింగ్ వెజ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ పెరగాలంటే ఏమేమి స్ట్రాటజీలు ఫాలో అవుతుందో ఒకసారి చెప్తాను. హిస్టరీ ప్రకారం ఏంటంటే ఒక పర్పుల్ లైన్ డ్రా అయింది, ఒకసారి చూసుకున్నట్లయితే ఎవ్రీ టైం ఈ పర్పుల్ లైన్ దగ్గర నుంచి బ్రేక్ అవుతే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంక్రీజ్ చేస్తున్నాను, అది నేను గమనించాను. ఫస్ట్ టైం పర్పుల్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది, సెకండ్ టైం డౌన్ అయింది, థర్డ్ టైం డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ పర్పుల్ లైన్ బ్రేక్ అయ్యి దీన్ని రీసెట్ అయిందో మార్కెట్ పంప్ అయింది. ఓకేనా, మెల్లిమెల్లిగా ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేసింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటంటే ఇదే పర్పుల్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది, సెకండ్ టైం డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ పర్పుల్ లైన్ కన్నా ఎబోవ్ ఉందో మార్కెట్ మెల్లిగా ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ఒక పర్పుల్ లైన్ డ్రా అయింది, 1 టైం 2 టైమ్స్ రిజెక్ట్ అయింది అండ్ 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే ఈ పర్పుల్ లైన్ కన్నా ఎబోవ్ ఉందో మార్కెట్ మెల్లిగా పుష్ అవుద్దని దాని అర్థం. క్లియర్ కట్గా ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి లాంగ్ చేస్తే, బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ డైరెక్షన్ లేని మనం ట్రేడ్ చేయొద్దు. ఆల్రెడీ ఏంటంటే నేను కొన్ని ట్రేడింగ్ ప్లాన్స్ అయితే మన గ్రూప్లో అయితే ఇచ్చాను. ఎవరైతే గ్రూప్లో ఉంటారో ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ కండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే దాంట్లో ఇచ్చాను. మీకు ముందే ఏంటంటే లిమిట్ ఆర్డర్ సెట్ చేసి నేనైతే మీకు క్లియర్ కట్గా అయితే ఇచ్చాను. అండ్ ఈ బుల్ మార్కెట్లో బీటీసీ పర్ఫెక్ట్గా ఎక్కడ దాకా డౌన్ అవుద్ది, ఒక పర్టిక్యులర్ 100% స్ట్రాటజీ తోటి నేను ఒక వీడియో అయితే రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఏంటంటే 10 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెపరేట్గా. ఎవరి దగ్గర అయితే 10 lakhs ఉంది ఈ బుల్ మార్కెట్లో ఓన్లీ బీటీసీ ద్వారా మనం 1 CR నుంచి 1.5 మినిమం 1 CR నుంచి 1,50,00,000 దాకా 1 crore 50 lakhs దాకా మనం ప్రాఫిట్ ఏ విధంగా గెయిన్ చేయాలని ఒక స్ట్రాటజీ అయితే చేశాను. ఎందుకు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని నేను చెప్తాను. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే బీటీసీ స్టార్టింగ్ నుంచి నేను ఆ ప్యాటర్న్ అనేది దగ్గర బీటీసీ స్టార్టింగ్ అయిన పొజిషన్ నుంచి అయితే గమనిస్తాను. నేను దానికి పర్టికులర్గా ఒక వీడియో అయితే రెడీ చేశాను. అది మనం చూసుకున్నట్లయితే నియర్లీ 2017 నుంచి బీటీసీ ఒక చార్ట్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ వస్తుంది బియర్ మార్కెట్ ఉన్నప్పుడు. అది నేను పర్టికులర్గా 10 lakhs ఎవరైతే ఉన్నదో వాళ్ళకి నేను రివీల్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు కాంటాక్ట్ కండి, నేను ఒక మంచి ట్రేడింగ్ స్ట్రాటజీ ప్లాన్ అయితే ఇస్తాను. ఈ ప్లాన్లో మీకు ఎలా ఉంటుందంటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్ 10 lakhs ఉండాలి, అబోవ్ ఉండాలి.
మీ అమౌంట్ అబౌవ్ ఉంటే నేను ఒక స్టార్ట్ ఏ విధంగా ఇస్తానంటే మనకి బీటీసీలో ఒక 4 పొజిషన్లో నేను తీసుకుంటాను. 4 పొజిషన్లో మనం ఏంటంటే లాంగ్ పొజిషన్ చేస్తాం. ఎంతెంత లివరేజ్ యూజ్ చేస్తాననేది నేను సపరేట్గా మీకు నేను కాల్లో అయితే మాట్లాడి చెప్తాను. క్లియర్ కట్గా స్ట్రాటజీ ఉంటుంది అండ్ ఇది సేఫ్గా ఉంటుంది. మీకు టార్గెట్స్ అనేది నేను మళ్ళీ రివీల్ చేస్తాను దాంట్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎంట్రీ చెప్పాను, మళ్ళీ నేను ఆ వీడియోలో ఇంకొకటి ఎగ్జిట్ పాయింట్స్ అయితే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే కాంటాక్ట్ కాండి. ఓకే, వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్.